జరుగుతున్నాయి అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే మేము దాడులు చేయలేదని కూడా అంటున్నారు. అయితే ఏం జరిగింది అని ఒక్కసారి మీ పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి సరోజ గారు ఉన్నారు. సరోజ గారు ఏమంటారు? అంటే మీరు చూస్తున్నారు, దాడులు ఎవరు చేయించినట్టుగా అనిపిస్తోంది? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. నాకు జస్ట్ క్వశ్చన్ ఒక్కసారి కట్ అవుతుందండి వాయిస్. అంటే మీరు ఇంతవరకు వీడియోస్ అన్ని చూశారు కదా, ఒక 3 వీడియోస్ ప్లే చేసాం. అటు గుంటూరు జిల్లా పెదకూరుపాడు నుంచి ఒకటి, ఏలూరు జిల్లా పెదవేగి నుంచి ఒకటి, అండ్ కడప జిల్లా ఈ రోజు జరిగినటువంటి జమ్మలమడుగు గొడవ ఒకటి. సో ఇవన్నీ చూస్తున్నారు. వైసీపీ అంటోంది రెచ్చగొట్టే ప్రక్రియకి పాల్పడుతున్నారు కాబట్టే దాడులు జరుగుతున్నాయి, దాడులు చేస్తున్నాము. ఇంకొక కొన్ని సందర్భాల్లో మేము అసలు దాడులే చేయలేదు అంటున్నారు. ఇటు టీడీపీ కూడా వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఎవరు చేశారో ప్రజలందరూ చూస్తున్నారు కదా, మేం చెప్పడం కాదు, వైసీపీ మా పైన దాడి చేసింది అంటున్నారు. జనసేన తరపు నుంచి మీరు ఏమంటారు? అంటే అఫ్ కోర్స్ మీరు టీడీపీలో పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ చూస్తుంటే ఎవరు దాడులు చేసినట్టు అనిపిస్తోంది? మనకి క్లియర్ గా చూసుకుంటే మనం ఇప్పటి వరకు 4 సంవత్సరాలుగా గత 2019 ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ప్రతిసారి కూడా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి మనకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అనేది మనకి క్లారిటీ ఉంది. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బీహార్ రాజకీయము, ఒక నార్త్ సైడ్ ఉన్న ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్టేట్స్ లో ఉన్న రాజకీయాన్ని ఇక్కడ డంప్ చేస్తుంది వైసీపీ పార్టీ. మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా క్లియర్ గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా రెచ్చగొట్టే ధోరణిలో చేస్తున్నారు. అంటే వాళ్ళు రెచ్చగొట్టబట్టి అంటే ఒకలాంటి భయం, ఒకలాంటి నీరసం ఆవహించిన జనసేన పార్టీ వైసీపీ పార్టీ జనసేన టీడీపీ మీద దాడులు చేయడం అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది. మరి అటువంటి సందర్భాల్లో మేము చూసుకుంటే కాకినాడలోనే 2019 ఎలక్షన్ అయిన తర్వాత 2020 జనవరిలో కాకినాడలోనే ప్రశాంతంగా పెన్షనర్స్ ప్యారడైజ్ అని పిలుచుకునే కాకినాడలోనే చాలా భయంకరమైన కర్రలతో దాడి చేయడం, రాళ్లతో దాడి చేయడం ఈ వైసీపీ ప్రభుత్వంలో నాయకులు చేస్తున్నారు ఆల్రెడీ. మరి అటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకునేది హింస, రక్తపాతం, ఇదే కోరుకుంటున్నారు, అదే అవలంబిస్తున్నారు. ఇప్పుడు భయభ్రాంతులు చేసి మన జనాల్ని కూడా భయభ్రాంతులు చేసి బలవంతంగా ఓట్లు టర్న్ చేసుకునే ప్రక్రియ మొదలు పెట్టారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ వీడియోలో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. మరి అది వైసీపీ వాళ్ళు చేశారనేది, టీడీపీ వాళ్ళు చేశారనేది పక్కన పెడితే అధికారంలో ఉన్న పార్టీ చేస్తుంది అన్నది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. చెడగొట్టడం విషయంగానే పోలీసులపై కూడా దాడులు కనిపిస్తున్నాయి, అక్కడ కుర్చీలు విసురుతున్నారు, ఆ వీడియోలో మనం చూడొచ్చు. అవునండి, పోలీస్ వ్యవస్థని. సో ఒక్కసారి మనం వైసీపీ కడలి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, వారితో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, జడ్జి గారు అమ్మాయినండి, ఒక్క నిమిషం అండి, వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు,